వెల్కమ్ బ్యాక్. అబ్బని తీయని దెబ్బ అంటూ అతిలోక సుందరిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ దేవతగా మారిపోయింది. వెంకటేష్ సరసన క్షణక్షణం సినిమాకి గాను నంది అవార్డు ని సైతం కైవసం చేసుకుంది. 1982లో రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ కొట్టడంతో శ్రీదేవిని మించిన హీరోయిన్ లేదని స్థాయి ఏర్పడింది. 1982 సంవత్సరంలో కూడా టాలీవుడ్ హిట్ రికార్డ్స్ అన్ని తన ఖాతాలోనే వేసుకుంది శ్రీదేవి. బొబ్బిలిపులిలో అభినయంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవి దేవతా సినిమాలో కరుణరసం పండించడంలో సక్సెస్ అయింది. జస్టిస్ చౌదరి, కలవారి సంసారం, కృష్ణార్జునులు హీరోకి మనవరాలిగా నటించి, అదే హీరోకి హీరోయిన్ గా నటించి, హీరోల కొడుకులకి సైతం హీరోయిన్ గా నటించిన శ్రీదేవి అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. వయసు పెరిగితే అందం ఆవిరైపోతుంది, కానీ శ్రీదేవి మాత్రం దానికి అతీతం. ఎందుకంటే ఆమె అతిలోక సుందరి కాబట్టి. కళ్ళల్లో కనకాంబరం, పిల్లారి బాల పెళ్ళంటే ఏ సంబరం, చిన్నారి బాల కాళ్ళు దయ్యన్నది, నేల సయ్యన్నది, చిందు బాగున్నది, రెందులాగున్నది, రెందులాగున్నది. కళ్ళల్లో కనకాంబరం, చంద్రవరాయ పెళ్ళంటే ఏ సంబరం, సత్యంగరాయ బుద్ధ అవునన్నది, సిగ్గు కాదన్నది, సందేహాన్నది. ఒక రాధ ఇద్దరు కృష్ణులు, పచ్చని కాపురం, జయం మనదే, ఖైదీ రుద్రయ్య, మకుటం లేని మహారాజు చిత్రాలతో పాటు నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా, చిరంజీవితో ఎవర్గ్రీన్ హిట్ సినిమా జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎస్పి పరశురాం. వెంకటేష్ తో క్షణక్షణం, జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ. 1994 సంవత్సరం నుండి తెలుగు సినిమాల్లో కనపడని శ్రీదేవి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు సినిమా ఓపెనింగ్ కి మళ్లీ కనపడింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పెళ్లిలో సందడి చేసింది. ఇక ఫుల్ ప్లెజ్డ్ గా స్క్రీన్ మీద త్వరలోనే కనపడనుంది. అదే ఇంగ్లీష్ వింగ్లీష్. फिल्म को भी एग्जाम देना पड़ता है, पास हो गए तो सबको लड्डू. వయసు హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్నా ఇప్పటికీ వన్నె తగ్గని శ్రీదేవి నట జీవితంలో ఎక్కువ శాతం హిట్లే. 1991లో క్షణక్షణం సినిమాకి నంది అవార్డు అందుకుంది. అంతేకాదు పదుల సంఖ్యలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, లెక్కలేనన్ని రివార్డులు, ఇలా ఎన్నో. అంతేకాదు తమిళనాడు ప్రభుత్వం కళైమామణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా సరస్వతి, FICC వాళ్ళు లివింగ్ లెజెండ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఏదేమైనా శ్రీదేవి మళ్ళీ మనకి త్వరలోనే కనువిందు చేయబోతోంది. అంతేకాదు నవ్వించనుంది కూడా.
హీరోయిన్ గా 25 ఏళ్లు నిండిన అతిలోక సుందరికి టాలీవుడ్ మళ్లీ స్వాగతం పలుకుతోంది. సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఏది ఏమైనా 14 సంవత్సరాల స్క్రీన్ గ్యాప్ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ రోల్లో ఇంగ్లీష్ సినిమాతో మన ముందుకొస్తున్న శ్రీదేవికి హార్టీ వెల్కమ్ చెప్తూ ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్ యూ.